గోదావరి జిల్లాలోని కోనసీమ ప్రాంతం. ఆ కోనసీమకు ఒకవైపు మహాసముద్రం, ఇంకోవైపు దట్టమైన మడ అడవులు. ఆ రెండింటి మధ్యలో ఒక పెద్ద చెరువు. ఆ చెరువు మధ్యలో ఒక దీవిలాగా ఉండే ఒక చిన్న గ్రామం. ఆ ఊరి పేరే పల్లం. చుట్టూ నీళ్లు, ఎటు చూసినా పచ్చని కొబ్బరి చెట్లతో ఆ ఊరు అచ్చం ఒక అందమైన దీవిలాగా ఉంటుంది. సీత అనే అమ్మాయికి పల్లెటూరు అన్నా, సౌకర్యాలు లేని ఆ పాత జీవన శైలి అన్నా అస్సలు నచ్చదు. కాని పల్లం గ్రామంలో ఉంటున్న వాళ్ల తాతయ్య హఠాత్తుగా చనిపోవడంతో తన తల్లి జానకి, తండ్రి రామారావుతో కలిసి ఆ ఊరికి రాక తప్పలేదు. సిటీ నుంచి కారులో వచ్చి గోదావరి ఒడ్డున దిగారు సీత వాళ్ల కుటుంబం. అక్కడి నుంచి ఊరికి చేరుకోగానే నీళ్లలో పడవ ప్రయాణమే ఏకైక మార్గం. ఆ చిన్న పడవలో రామారావు, జానకి సీతను పట్టుకుని ఎక్కారు. పడవ నడిపే సూరయ్య తన చేతిలోని తెడ్డు వేస్తూ అలల సవ్వడికి శృతి కలుపుతూ ఏదో జానపద గీతం పాడుతున్నాడు. రామారావు తన చేతిలో ఉన్న సెల్ఫోన్ని గాల్లోకి ఎత్తుతూ సిగ్నల్ కోసం నానా తిప్పలు పడుతున్నాడు. ఏమండి సూరయ్య గారు, కాస్త పడవ నెమ్మదిగా నడపండి, ఇక్కడ సిగ్నల్ కూడా రావడం లేదు. అయ్యో బాబు, మా పల్లం ఊళ్ళో కరెంటు రావడమే గాగను, ఇక మీ చేతికి ఉన్న డబ్బాకి సిగ్నల్ ఎక్కడి నుంచి వస్తుందయ్యా? ఆ ఫోన్ పక్కన పెట్టి కాస్త ఈ గోదావరి గాలి పీల్చుకోండి బాబు, బీపీలు తగ్గిపోతాయి. అమ్మా, ఓ జానకమ్మ, అసలు మీ అమ్మ ఈ నీళ్ల మధ్యలో ఉన్న ఊళ్ళో ఈ కప్పల మధ్య ఎలా బతుకుతోందో ఏమో. అదేంటి తల్లి అలా అంటావు? ఈ నీళ్లే మాకు ప్రాణం, మాకు అన్నం పెట్టే దేవుళ్ళు. సిటీలో మీకెలాగూ ఈ స్వచ్ఛమైన నీళ్లు దొరకవు. ఇక్కడ మా గోదావరి నీళ్లలో స్నానం చేస్తే పాపం పోయి పుణ్యం వస్తుంది తల్లి. నెమ్మదిగా పడవ ఒడ్డుకు చేరుకుంటుంది. వాళ్ళు వచ్చాక తాతయ్య కర్మకాండలు ముగిశాయి. ఇంట్లో రామారావు సెల్ఫోన్ సిగ్నల్ కోసం అటూ ఇటూ తిరుగుతూ పిచ్చెక్కిపోతున్నాడు. జానకి ఏమో వాళ్ల అమ్మకు వంటలో సహాయం చేస్తోంది. సీతకు మాత్రం ఈ నిశ్శబ్దం రాను రాను ఏదో తెలియని ప్రశాంతతను ఇవ్వడం మొదలుపెట్టింది. ఒకరోజు ఉదయం సీత తన కెమెరా తీసుకుని ఊరు చూడడానికి బయటకు వచ్చింది. ఉదయం మంచు తెరలో పరుచుకున్న ఆ చెరువు అందం చూసి సీత మంత్రముగ్ధురాలవుతుంది. ఎటు చూసినా పచ్చని మడ అడవులు, నీళ్లలో తేలియాడుతున్న తామర పూలు, తామర ఆకుల మీద రాలి మెరుస్తున్న నీటి బిందువులు, వరలు వేసుకుంటూ శృతి కలిపి పాడుకుంటున్న జాలర్లు. సీత ఎంతో ఉత్సాహంగా వాటన్నింటినీ ఫోటోలు తీయడం, వీడియోలు రికార్డు చేయడం మొదలుపెట్టింది. సీత తనలో తాను ఆనందంగా, అబ్బా, ఈ ఊరు ఎంత అద్భుతంగా ఉంది, ఈ ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా బతుకుతున్న ఈ ఊరి జనాలు నిజంగా ఎంత అదృష్టవంతులో కదా, అసలు వీళ్ల ముఖాల్లో టెన్షన్ అనేది లేదు. అక్కడే చెట్టు కింద కూర్చుని తన పడవ వలలకు దారాలు అల్లుకుంటున్నాడు రంగడు అనే ఒక పేద జాలరి. కండలు తిరిగిన దేహం, ముఖంలో ఎప్పుడూ ఒక ప్రశాంతమైన చిరునవ్వు ఉంటాయి. సీత అతని దగ్గరికి ఉత్సాహంగా వెళ్తుంది. అన్నా, మీ ఊరు స్వర్గంలా ఉంది. సిటీలో ఉరుకుల పరుగుల జీవితంతో చస్తున్నాం మేము. కాని మీరు మాత్రం ఈ అందమైన ప్రకృతిలో ఎటువంటి కష్టాలు లేకుండా ఎంచక్కా బతికిస్తున్నారు. పగలు పడవ మీద వయ్యారంగా షికారు చేయడం, రాత్రికి హాయిగా పచ్చని చెట్ల కింద పడుకోవడం, ఎంత ప్రశాంతమైన జీవితం మీది. ఆ మాటలకు వల అల్లుకుంటున్న రంగడు పని ఆపి ఒకసారి తల పైకెత్తి సీతవైపు చూసి చిన్నగా నవ్వుతాడు. అమ్మగారు, మీరు సిటీ నుంచి చూస్తే మా ఊరు మీకు స్వర్గంలాగే కనిపిస్తుంది. ఆ కెమెరాలో మా చెరువు కూడా అద్దంలానే మెరుస్తూ కనిపిస్తుంది తల్లి. అంటే నేను చూస్తున్నది అబద్ధమా? మీ జీవితాలు ప్రశాంతంగా లేవా అన్నా? లేదు తల్లి, మా బతుకులు మీరు అనుకున్నంత సులువు కాదు. ఆ ఫోటోలో ఉన్నంత అందంగానూ ఉండవు. ఈ ప్రకృతి మాకు అన్నం పెట్టే తల్లి లాంటిదే, కానీ దానికి కోపం వస్తే మాత్రం మహమ్మారిలా మారుతుంది. పడవలు బాగు చేసుకుని రాత్రి అవ్వగానే ఆ కటిక చిమ్మ చీకట్లో నీళ్ల చల్లికి వణుకుతూ ప్రాణాలకు తెగించి ఆ నీళ్లలోనే పడవ మీద పడుకుని చేపలు పడతాం తల్లి. చేపలు పట్టడం సులభమే కదా అన్నా, వల వేస్తే చాలు కదా వస్తాయి. సులభం కాదు తల్లి. ఒక్కోసారి వలలో చేప పడకపోతే పస్తులు పడుకుంటాం. ఒక్కోసారి సముద్రం ఉప్పొంగి అల్పపీడనంతో వరద వస్తే ఎర కోసం వేసిన వలలతో పాటు మా బతుకులు కూడా ఆ నీళ్లలో కొట్టుకుపోతాయి. వరద వస్తే మా ఇళ్లలోకి అమాంతం నీళ్లు వచ్చేస్తాయి. కట్టుకున్న గుడిసెలు కొట్టుకుపోతాయి. తాగటానికి గుక్కెడు మంచినీళ్లు ఉండవు.
ఆ కష్టాలు, ఉప్పు నీరు తగిలి పగిలిపోయిన మా చేతులు మీ కెమెరాలకు కనిపించవు తల్లి. మీకు కనిపించేది కేవలం ఈ పచ్చని ఆకులు, నీళ్ల అందం మాత్రమే. రంగడు చెప్పిన మాటలు విన్న సీత ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. దూరం నుంచి చూసే అందం వెనుక ఇంతటి భయంకరమైన కఠినమైన జీవన పోరాటం ఉందా అని ఆమెకు అప్పుడే అర్థమైంది. రంగడు చెప్పిన మాటలు సీత మనసులో తిరుగుతూనే ఉన్నాయి. ఆ మాటలు తలుచుకుంటూ ఇంటికి వచ్చింది. ఆ రాత్రే రంగడి మాటలు నిజమో కాదో ఆ పట్నం కుటుంబానికి స్వయంగా అనుభవంలోకి వచ్చింది. ఆ రోజు రాత్రి సముద్రంలో అల్పపీడనం ఏర్పడి భయంకరమైన గాలివాన మొదలైంది. గాలి హోరు ఏదో రాక్షసుడి అరుపులా ఉంది. ఊరంతా చిమ్మ చీకటి, ఎడతెరిపి లేని వర్షం. గోదావరి మరియు సముద్రపు నీరు వెనక్కి తన్ని ఆ పల్లం గ్రామంలోకి వరద నీరు వేగంగా ప్రవేశించడం మొదలైంది. అర్ధరాత్రి సమయంలో గుడిసెలు ఉన్న ప్రాంతం నుండి జాలర్ల ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. సీత భయంతో వణుకుతూ అమ్మమ్మ పక్కన అతుక్కుని కూర్చుంది. అమ్మమ్మ, ఏంటమ్మా ఇది? వాన ఆగేలా లేదు. మనం సిటీకి వెళ్ళిపోదాం రా, నేను ఇక్కడ ఉండలేను. భయపడకండి, మాకు ఇది కొత్తేమీ కాదు, అలవాటే. ఆ వరద గోదారమ్మకు కోపం వచ్చినప్పుడల్లా మా ఇళ్లను ఇలాగే కడుగుతుంది. ఉదయం కల్లా వాటంతట అవే తగ్గిపోతాయిలే. అప్పుడే బయట కారు చీకట్లో ఆ భయంకరమైన వర్షంలో టార్చ్ లైట్లు పట్టుకుని రంగడు తన తోటి జాలర్లతో కలిసి పరుగెత్తడం సీత వాళ్ళు కిటికీలో నుంచి చూశారు. ఒరే సూరయ్య, ఆ పడవలు కొట్టుకుపోతున్నాయిరా. గట్టిగా లావుపాటి తాళ్లతో ఆ పెద్ద మర్రి చెట్టు కట్టండి. పడవలు పోతే మన ప్రాణాలు పోయినట్లే. అటువైపు ముసలమ్మ గుడిసెలో నీళ్లు దూరిపోయాయి. ఆవిడను వెంటనే పైకి తీసుకురండి. ఎవరూ భయపడకండి, నేనున్నాను. రాత్రంతా ఆ ఊరి జాలర్లు ప్రాణాలకు తెగించి పోరాడారు. ఎదురెదుతూ పడవలను కాపాడుకున్నారు. తమ సొంత ప్రాణాలను పణంగా పెట్టి ఒకరికోసం ఒకరు నిలబడ్డారు. సీత రాత్రంతా కిటికీ దగ్గరే కూర్చొని వాళ్ల కష్టాన్ని, వాళ్ల జీవన పోరాటాన్ని కళ్ళారా చూసింది. తమ సిటీ జీవితంలో మందపాటి గోడల మధ్య ఎన్నడూ తాము ఇంతటి భయంకరమైన ప్రకృతి పోరాటాన్ని చూడలేదని సీతకి అర్థమైంది. మరుసటి రోజు ఉదయం వాన ఆగిపోయింది. వరద నీరు నెమ్మదిగా తగ్గుతోంది. ఉదయం సూర్యకిరణాలు ఊరి మీద పడ్డాయి. రాత్రంతా ప్రాణాలతో పోరాడిన ఆ ఊరి జనాలు ఉదయం కల్లా ముఖంలో ఎలాంటి బాధ, నిరాశ లేకుండా ఒక చిరునవ్వుతో తమ వలలు బాగు చేసుకుంటున్నారు. నిన్నటి భయం వాళ్ల ముఖాల్లో ఏ కోసానా కనిపించడం లేదు. రంగడు తన పడవకు ఉన్న బురదను కడుగుతూ తెగిపోయిన వలలను అల్లుతున్నాడు. రాత్రి పడవను లాగే క్రమంలో వాడి కాలికి దెబ్బ తగిలి రక్తం గడ్డకట్టి ఉన్నా పట్టించుకోకుండా పాడుకుంటూ పనిచేస్తున్నాడు. సీత, ఆమె తండ్రి రామారావు నెమ్మదిగా వాడి దగ్గరికి వస్తారు. అన్నా, రాత్రి మీరు పడ్డ కష్టం నేను కళ్ళారా చూశాను. నా కళ్ళ ముందు ఇదంతా జరుగుతుంటే నాకు రాత్రంతా భయంతో నిద్రపట్టలేదు. మీ ఇల్లు పాడైపోయాయి, మీ ప్రాణ సమానమైన పడవలు దెబ్బతిన్నాయి. అయినా కూడా మీరెలా నవ్వుకుంటూ పాటలు పాడుకుంటూ పనులు చేసుకుంటున్నారు? మీ గుండెలు రాళ్లతో చేశారా? అవునయ్యా రంగడు, రాత్రి మాకు ప్రాణాలు పోయినంత పనైంది. మీరు మీ పడవల కోసం ప్రాణాలకు తెగించడం చూసి మాకు మతిపోయింది. అలవాటు పడిన ప్రాణం బాబు. రాత్రి చీకట్లో ప్రకృతి ప్రకోపం చూసి భయపడ్డాం నిజమే. కానీ పొద్దున్నే ఆ సూర్యుడు రాగానే మా భయం కూడా ఆ నీళ్లతో పాటే సముద్రంలోకి వెళ్ళిపోతుంది. ఏడ్చుకుంటూ కూర్చుంటే ఎవరొచ్చి మా పడవలు బాగు చేస్తారు? ఈ వలలు మాకు ప్రాణం. ఇవి బాగు చేసుకుంటేనే రేపు మా పొయ్యి వెలుగుతుంది, పిల్లలు కడుపు నిండుతుంది. అన్నా, ఇన్ని కష్టాలున్నప్పుడు, అడుగడుగున ప్రాణాల మీదకొస్తున్నప్పుడు ఈ ఊరిని వదిలేసి సిటీకి వచ్చేయచ్చు కదా అన్నా. అక్కడ ఏదో ఒక చిన్న పని చేసుకుని చిన్న గదిలోనైనా ప్రశాంతంగా బతకచ్చు కదా. అమ్మగారు, కష్టం వచ్చిందని కన్న తల్లిని వదిలేసి వెళ్ళిపోతామా తల్లి? ఈ నీళ్లు, ఈ చెరువు, ఈ గోదావరి మాకు తల్లిలాంటిది. సిటీకి వెళితే మాకు బతుకు దొరకొచ్చు, 4 డబ్బులు ఎక్కువ సంపాదించొచ్చు. కానీ తరతరాలుగా వస్తున్న మా గుర్తింపు దొరకదు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఈ నీళ్లే మాకు ప్రాణం. కానీ ఆ నీళ్లే రాత్రి మీ ప్రాణాలు తీయడానికి మహమ్మారిలా వచ్చాయి కదయ్యా. ప్రకృతికి కోపం వస్తే మమ్మల్ని భయపెడుతుంది బాబు. కానీ మళ్ళీ శాంతించి మమ్మల్ని బతికించేది, మా కడుపు ఇంపేది కూడా అదే ప్రకృతి కదా.
పుట్టిన గడ్డను నమ్ముకున్న వృత్తిని కష్టం వచ్చిందని వదిలేసి ఎక్కడికి పోగలం? పిరికివాళ్ళు పారిపోతారు. కానీ మేమిక్కడే ఇలాగే నిలబడి పోరాడతాం. ఈరోజు పడవ పగిలిపోతే రేపు కొత్తది కట్టుకుని మళ్ళీ అదే సముద్రంలోకి వెళతాం. ఆ దేవుడు మాకు ఇచ్చిన ఈ జీవన పోరాటాన్ని మేం మనసారా ప్రేమిస్తున్నాం. అందుకే ఈ కష్టాల్లో కూడా మేము ఏడుస్తూ కాకుండా ఆనందంగానే ఉన్నాం. రంగడు చెప్పిన మాటలు రామారావుకి సీతకి గుండెల్లో సూటిగా నాటుకున్నాయి. సిటీలో చిన్న బిజినెస్ లాస్ వస్తేనే లేదా సెల్ సిగ్నల్ పోతేనే కృంగిపోయే వాళ్లకు ప్రతిరోజూ చావుతో పోరాడుతూ కూడా చిరునవ్వుతో బతికే వీళ్లకు ఉన్న తేడా వాళ్లకు స్పష్టంగా అర్థమైంది. 10 రోజుల తర్వాత సీత వాళ్ల కుటుంబం పనులన్నీ ముగించుకుని సిటీకి తిరిగి వెళ్లడానికి సిద్ధమైంది. మొదటి రోజు ఈ ఊరంటే ఏహ్యభావంతో ముక్కు మూసుకున్న సీత ఇప్పుడు ఆ ఊరిని విడిచి వెళ్లలేక బాధపడుతున్నారు. వాళ్ల మనసులో పల్లెటూరి పట్ల ఉన్న అభిప్రాయం పూర్తిగా మారిపోయింది. అత్తయ్య, మీరు చెప్పింది నిజమే. సిటీలో డబ్బులు ఎక్కువ ఉండొచ్చు, కానీ ఇక్కడి మనుషుల మనసులకు ఉన్న ధైర్యం, ఆప్యాయత మాకు ఎప్పటికీ రావు. అమ్మమ్మ, ఈ ఊరు నాకు జీవితంలో మర్చిపోలేని గొప్ప పాఠం నేర్పింది. పైకి కనిపించే అందం కన్నా ఇక్కడి మనుషుల మనసులు ఎంతో అందంగా ఉన్నాయమ్మమ్మా. చిన్న చిన్న టెన్షన్లకు ఇక నేను ఎప్పుడూ భయపడ్ను. కష్టాలు రావడం సహజం, కాని వాటికి భయపడి పారిపోవడం మన పని కాదు. జాగ్రత్తగా వెళ్ళిరండి. రంగన్న, నా మొదటి రోజు మాటలు, నా అజ్ఞానం గుర్తుపెట్టుకోకు. ఆ ఊరి అసలైన అందం దూరం నుంచి కనిపించే ఈ పచ్చదనంలో లేదు. కష్టాలను, మరణ భయాన్ని సైతం చిరునవ్వుతో ఎదుర్కొంటూ బతుకుతున్నా మీలాంటి జాలర్లా గొప్ప మనసులో ఉందని నాకు అర్థమైంది. మీ ధైర్యం ముందు మా సిటీ ఎందుకు పనికిరాదన్నా. క్షేమంగా వెళ్ళిరండి బాబు. తల్లి, మళ్ళీ ఎప్పుడైనా రండి. మా పడవ మీద మీకు ఈ సముద్రాన్ని, మా జీవితాన్ని మరింత దగ్గరగా చూపిస్తాను. పడవ సిటీ వైపు మెల్లగా కదులుతుండగా సీత, రామారావు ఆ ఊరి వైపు, అక్కడ అలు పెరగకుండా శ్రమిస్తున్న జాలర్ల వైపు ఎంతో గౌరవంగా చూస్తూ చేతులు ఊపుతారు. పల్లెటూరి పచ్చదనం వెనుక ఉన్న పచ్చి నిజాన్ని గ్రహించిన కొత్త మనుషుల్లా వాళ్ల ప్రయాణం సాగుతోంది. నీతి పైకి ఎంతో అందంగా, ప్రశాంతంగా కనిపించే వాటి వెనుక ఎంతో కష్టం, చెమట, నిరంతర జీవన పోరాటం దాగి ఉంటాయి. సమస్యలు, ఆపదలు ఎదురైనప్పుడు పిరికివాడిలా పారిపోకుండా నమ్ముకున్న వృత్తిని, మనకు దొరికిన జీవితాన్ని ప్రేమిస్తూ ధైర్యంగా పోరాడడమే నిజమైన సంతోషం. ధర్మవరం గ్రామంలో పచ్చని పొలాల మధ్య సోమనాథం అనే యువకుడు ఉండేవాడు. అతను చాలా మంచివాడు, ఎవరికీ ద్రోహం చేయని సాధువు. కాని అతనికి దేవుడు ఒక పెద్ద వరమిచ్చాడు. అదే మతిమరుపు. చేతిలో ఉన్న వస్తువుని ఎక్కడ పెట్టాడో మర్చిపోవడం, ఎక్కడికి బయలుదేరాడో దారిలో మర్చిపోవడం సోమనాథానికి వెన్నతో పెట్టిన విద్య. ఆయన భార్య కమల చాలా ఓపిక గల ఇల్లాలు. భర్త మతిమరుపు వల్ల రోజూ ఏదో ఒక తలనొప్పి వస్తూనే ఉన్నా సర్దుకుపోతూ ఉంటుంది. ఒకరోజు ఉదయం సోమనాథం కొత్త బట్టలు వేసుకుని అత్తగారి ఊరైన కొత్తపేట వెళ్లడానికి సిద్ధమయ్యాడు. కమల ఒక సంచిలో పసుపు, కుంకుమ, పండ్లు సర్ది ఇస్తోంది. ఏవండి, మా అమ్మకి 2 రోజుల నుంచి ఒంట్లో బాగోలేదని కబురు వచ్చింది. మీరు వెళ్ళి ఒకసారి చూసిరండి. అలాగే, నా మాట కొంచెం శ్రద్ధగా బుర్రలో పెట్టుకోండి. మీరు వెళ్లేది మా అమ్మగారింటికి, ఆమె ఆరోగ్యం కనుక్కోవడానికి. మధ్యలో ఏ చెట్టు కింద నిద్రపోయి వేరే ఊరు వెళ్ళిపోకండి. ఏమే కమలా, అత్తయ్యకి బాగోలేదంటే నేను దారి మర్చిపోతానా? కొత్తపేట దారి నాకు కొట్టిన పిండి. నువ్వేం కంగారు పడకు. మీరు ఎప్పుడు ఎక్కడ ఏం మర్చిపోతారో అని నా భయం. వెళ్ళి మా అమ్మను పలకరించి ఆమెకు తోడుగా ఓ 2 రోజులు ఉండిరండి. అలాగే కమలా, అత్తయ్య గారిని జాగ్రత్తగా చూసుకుంటాను. సరే, నేను బయలుదేరతాను. సోమనాథం చేతిలో సంచి పట్టుకుని కొత్తపేటకు నడక సాగించాడు. మధ్యాహ్నం 12 గంటలకు సోమనాథం అత్తగారి ఊరు కొత్తపేట చేరుకున్నాడు. గుమ్మం లోపలికి అడుగుపెట్టగానే జ్వరంతో నీరసంగా ఉన్న అత్తగారు అన్నపూర్ణమ్మ అల్లుణ్ణి చూడగానే సంతోషంతో ఎదురువచ్చింది. అయ్యో, నా అల్లుడు గారు వచ్చారు. రండి బాబు, రండి. ఎంత సన్నబడిపోయారు. మా కమల మీకు సరిగ్గా అన్నం పెట్టట్లేదా ఏంటి? నాకేం తక్కువ లేదు కానీ నమస్కారం అత్తయ్య. మీకు ఒంట్లో బాలేదని కమల చెప్పింది. ఎలా ఉంది ఇప్పుడు? నీరసంగా ఉండి కూడా నా కోసం ఎందుకు లేచొచ్చారు? నిన్ను చూడగానే నా జ్వరం, నీరసం అన్ని గాల్లోకి ఎగిరిపోయాయి బాబు.
నా అల్లుడికి నేనంటే ఎంత ఇష్టమో. మీరు లోపలికి రండి బాబు, నాకిప్పుడు చాలా ఓపిక వచ్చేసింది. నేను ఈరోజు మీకోసం ఒక కొత్త వంటకం చేయబోతున్నాను. అది పట్నంలో పెద్ద పెద్ద జమీందారులు మాత్రమే తింటారు. మొన్ననే మా తమ్ముడు పట్నం నుంచి వచ్చి నాకు నేర్పించాడు. అవునా అత్తయ్య? కొత్త వంటకమా? పేరేంటి? పేరు ఇప్పుడు చెప్పను, ముందు మీరు స్నానం చేసి రండి. వేడివేడిగా మీ కంచంలో వడ్డిస్తాను. రుచి చూశాక మీరే చెప్పాలి. సోమనాథం ఆతృతగా స్నానం చేయడానికి వెళ్ళాడు. అన్నపూర్ణమ్మ వంటింట్లోకి పరుగు తీసి పిండి కలిపి పొయ్యి మీద నూనె మూకుడు పెట్టింది. అరగంట తర్వాత సోమనాథం హాల్లో పెద్ద పీట మీద కూర్చున్నాడు. ముందు ఒక పెద్ద అరిటాకు పరిచి ఉంది. అన్నపూర్ణమ్మ వంటింట్లో నుంచి ఒక పళ్ళెం నిండా ఎర్రగా గుండ్రంగా బుగ్గల్లా ఉబ్బి ఉన్న వంటకాన్ని తీసుకుని వచ్చింది. పక్కన బంగాళాదుంప కూర కూడా తెచ్చింది. ఇదిగోండి అల్లుడు గారు, వేడివేడిగా ఉన్నాయి. నూనెలో నుంచి ఇప్పుడే తీశాను. ఒక ముక్క తుంచి ఆ కూరలో నంజుకొని తినండి. సోమనాథం అందులో నుంచి ఒకటి తీశాడు. అది చాలా మెత్తగా దూదిలాగా ఉంది. నోట్లో పెట్టుకోగానే కరిగిపోయింది. సోమనాథం కళ్ళు ఆనందంతో పెద్దవయ్యాయి. అబ్బా అత్తయ్య, ఏంటిది? అమృతంలా ఉందే, మామూలు రొట్టెలా లేదు. ఎంత మెత్తగా బొగ్గల్లా ఉబ్బిపోయి ఉన్నాయి. రుచి అదరహో! నా జన్మలో ఇలాంటిది ఎప్పుడూ తినలేదు. అవునా బాబు, నచ్చిందా? తినండి తినండి. కుండె నిండా పిండి కలిపాను. ఈరోజు మీరు ఎన్ని తింటే అన్ని చేసి పెడతాను. సోమనాథం ఆగకుండా ఒకదాన్ని తర్వాత ఒకటి లాగిస్తూనే ఉన్నాడు. ఎంత తింటున్నా ఆకలి తీరుతోంది కానీ ఆశ తీరట్లేదు. అలా ఏకంగా 15 లాగించేశాడు. కడుపు నిండిపోయింది. శ్వాస తీసుకోవడం కూడా కష్టంగా ఉంది. చాలు అత్తయ్య, నా పొట్ట పగిలిపోయేలా ఉంది. నిజంగా చెప్తున్నాను, ఈ రుచి నేను జీవితంలో మర్చిపోలేను. రేపు నేను మా ఊరికి వెళ్ళగానే కమల చేత ఇదే వండుకొని రోజు తింటాను. ఇంతకీ దీని పేరేంటి అత్తయ్య? దీని పేరు పూరీలు బాబు. పట్నం వాళ్ళు దీన్ని ఇష్టంగా తింటారు. గోధుమ పిండితో చేసి నూనెలో వేయిస్తారు. పేరు గుర్తుపెట్టుకోండి, పూరీలు. పూరీలు పూరీలు, భలే ఉంది పేరు. వంట ఎంత బాగుందో పేరు కూడా అంతే బాగుంది అత్తయ్య. నేను ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాను. మరుసటి రోజు ఉదయం సోమనాథం తన ఊరికి పయనమయ్యాడు. బయలుదేరేటప్పుడు అతనికి తన మతిమరుపు గుర్తొచ్చింది. నాకు అసలే మతిమరుపు ఎక్కువ. ఈ పూరీలు అనే పేరు ఎక్కడ మర్చిపోతానో ఏమో. కమల దగ్గరికి వెళ్లేసరికి పేరు గుర్తు రాకపోతే వండి పెట్టలేదు. అందుకు దారి పొడవునా ఈ పేరు జపిస్తూనే వెళ్ళాలి అని నిర్ణయించుకున్నాడు. సోమనాథం నడక మొదలుపెట్టాడు. నడుస్తూ నడుస్తూ గొణుక్కుంటున్నాడు. పూరీలు పూరీలు పూరీలు, మెత్తటి పూరీలు, కమల చేయాలి పూరీలు పూరీలు. దారిలో ఒక రైతు ఎదురు వచ్చాడు. ఏంటి సోమనాథం, ఎక్కడికి వెళ్తున్నావు? నోట్లో ఏదో మంత్రం చదువుతున్నావేంటి? నన్ను ఏమీ అడగకు బాబాయ్, మంత్రం ఆగిపోతే కష్టం. పూరీలు పూరీలు. ఆ రైతు వింతగా చూసి వీడికి ఏదో పిచ్చి పట్టినట్టుంది అని వెళ్ళిపోయాడు. సోమనాథం 1 కిలోమీటర్ దూరం వచ్చాడు. ఏకాగ్రతతో పూరీలు పూరీలు అనుకుంటూ నడుస్తున్నాడు. ఊరి పొలిమేరల దగ్గరకు వచ్చేసరికి దారిలో ఒక కాలువ అడ్డం వచ్చింది. ఆ కాలువ కొంచెం వెడల్పుగా ఉంది, కానీ వంతెన లేదు. ఒక గట్టు నుంచి ఇంకో గట్టుకి దూకాల్సిందే. సోమనాథం కాలువ గట్టున నిలబడ్డాడు. ఈ కాలువ చాలా వెడల్పుగా ఉంది. మామూలుగా అంగవేస్తే పడిపోతాను. కొంచెం వెనక్కి వెళ్ళి పరిగెత్తుకుంటూ వచ్చి బలంగా దూకాలి. ఒకేసారి దూకేయాలి అనుకుని సోమనాథం ఒక 10 అడుగులు వెనక్కి వెళ్ళాడు. గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. పరిగెత్తడం మొదలుపెట్టాడు. అప్పటిదాకా వాడు జపిస్తున్న పూరీలు పూరీలు అనే మంత్రం ఆపేశాడు. ఏకాగ్రత అంతా కాలువ దూకడం మీదే ఉంది. గట్టు దగ్గరికి రాగానే తన సర్వశక్తులు కూడదీసుకొని హైసా అని గాల్లోకి ఎగిరి అవతలి గట్టు మీదకు దూకాడు. తాను అంత పెద్ద కాలువను ఒక్క ఉదుటున దూకేసినందుకు సోమనాథానికి చాలా గర్వం, సంతోషం కలిగాయి. ఆ ఆనందంలో, ఎగిరి దూకిన ఉత్సాహంలో వాడు గట్టిగా ఒక కేక వేశాడు. అద్దిరబన్నా, ఎంత బాగా దూకేశాన్రా నేను! అద్దిరబన్నా అని సంతోషంగా మురిసిపోయాడు. 1-2 నిమిషాలు ఆ ఆనందంలో యువతలికి రాగానే పూరీల పేరు మరిచిపోయి అద్దిరబన్నా అద్దిరబన్నా అనుకుంటూ ఇంటికి బయలుదేరాడు. ఇప్పుడు సోమనాథం తన మంత్రాన్ని మార్చేశాడు. అద్దిరబన్నా, మా ఆవిడ చెయ్యాలి అద్దిరబన్నా, కమ్మటి అద్దిరబన్నా అద్దిరబన్నా.
అని పాడుకుంటూ తన ఊరికి చేరుకున్నాడు. సాయంత్రం 5 గంటలకు కమల ఇంటి ముందు వాకిలి ఊడ్చుకుంటోంది. సోమనాథం ఊపుకుంటూ అద్దిరబన్నా అద్దిరబన్నా అనుకుంటూ లోపలికి వచ్చాడు. ఏవండి, వచ్చేశారా? మా అమ్మ నాన్న బావున్నారా? అందరూ బాగున్నారు కమలా. కానీ మీ అమ్మ ఒక అద్భుతం చేసింది. ఈరోజు నాకు ఒక వింత వంటకం చేసి పెట్టింది. నా జన్మలో అంత కమ్మటి వంట తినలేదు. పట్నం వాళ్ళు అవే తింటారట. అవునా? మా అమ్మ వంటలో దిట్టలేండి. ఇంతకీ ఏంటి ఆ వంటకం? నాకు చెప్పండి, నేను నేర్చుకుంటాను. నువ్వు నేర్చుకోవడం కాదు, ఇప్పుడే వెళ్ళి ఆ వంటకం నా కోసం తయారు చెయ్యి. నా కడుపులో మళ్ళీ ఆకలి మొదలైంది. దాని పేరు అద్దిరబన్నాలు. త్వరగా వెళ్ళి 10 అద్దిరబన్నాలు చేసి తీసుకురా. కమల ఆశ్చర్యంగా చూసింది. ఏంటి, అద్దిరబన్నలా? అదేంటి, నేను నా జీవితంలో అలాంటి పేరు ఎప్పుడూ వినలేదే. అరిసెలు తెలుసు, బూరెలు తెలుసు, గారెలు తెలుసు. ఈ అద్దిరబన్నాలేంటండి? దానికి ఏం కావాలి? పిండా పప్పా? ఏయ్, నాతో నాటకాలు ఆడకు. మీ అమ్మ అంత అద్భుతంగా చేసి పెడితే నీకు చేయడం రాదా? ఎందుకు రాదు? నాకేమీ తెలియదు. నువ్వు వెళ్ళి వంటగదిలో అద్దిరబన్నాలు వండాల్సిందే. ఏమండి, మీకు మతిమరుపని నాకు తెలుసు. మీరు ఏదో పేరును ఇంకేదో పేరుగా చెప్తున్నారు. ఒక్కసారి ప్రశాంతంగా కూర్చొని ఆలోచించండి. అది అద్దిరబన్నులు కాదు, ఇంకేదో అయి ఉంటుంది. సోమనాథానికి కోపం నషాలానికంటుంది. నన్ను మతిమరుపువాడు అంటావా అని. ఏమే, నా మతిమరుపు గురించి నీకెందుకు? దారి పొడవునా 10 కిలోమీటర్లు ఆ పేరు మర్చిపోకుండా చెప్పించుకుంటూ వచ్చాను నేను. నన్ను అనుమానిస్తావా? మర్యాదగా అద్దిరబన్నాలు చేయలేదంటే బాగుండదు మరి అని గట్టిగా బెదిరించాడు. కమల కూడా తగ్గే రకం కాదు. ఆమెకు విసుగొచ్చింది. మీరేమైనా చెప్పండి, లేని వంటకాన్ని నేనెలా పుట్టిస్తాను? నేను చేయలేను. మీకు కావాలంటే మీరే వండుకోండి ఆ అద్దిరబన్నాలు అని గట్టిగా సమాధానమిచ్చింది. సోమనాథానికి విపరీతమైన కోపం, ఆకలి రెండూ ఒకేసారి వచ్చాయి. తన భార్య తనకు ఎదురు చెప్పిందన్న ఆవేశంలో బుర్రా పనిచేయలేదు. నాకే ఎదురు చెప్తావా? నీకు అద్దిరబన్నాలు రావా రావా అంటూ కోపంతో ముందుకు వెళ్లి కమల 2 చెంపల మీద పెళ్ళు పెళ్ళుమని పెడాపెడా వాయించాడు. ఆ దెబ్బలకి కమల కళ్ళు బయలు కమ్మాయి. అయ్య బాబోయ్, నన్ను చంపేస్తున్నాడు రోయ్ అని లబోదిబోమని అరవడం మొదలుపెట్టింది. ఆమె ఏడుపులు ఊరంతా వినపడేలా ఉన్నాయి. కమల ఏడుపులు విని చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఏం జరిగిందో ఏమో అని కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చారు. పక్కింటి సుబ్బమ్మ, ఎదురింటి రామయ్య తాత అందరూ వచ్చారు. కమల ఏడుస్తూనే ఉంది. సోమనాథం కోపంగా నిలబడి ఉన్నాడు. ఏంటి సోమనాథం, నీకేం పోయే కాలం వచ్చిందయ్యా? పసిపిల్ల బంగారం లాంటి భార్యను అలా గొడ్డును బాదినట్టు బాదావు. ఏమైంది అసలు? చూడండి సుబ్బమ్మ పిన్ని గారు, మా అత్తగారు నాకు అద్భుతమైన వంటకం చేసి పెట్టింది. దాని పేరు అద్దిరబన్నాలు. అది చేయమంటే ఈవిడ నాకు రాదు అని ఎదురు చెప్తోంది. మీరైనా చెప్పండి పిన్ని. అద్దెరబన్నలా? శివశివ, ఏంటయ్యా ఆ పిచ్చి పేరు? అలాంటి వంటకం ఈ గోదావరి జిల్లాలోనే లేదు. నేను తిన్నది అబద్ధమా? అయితే మీ అందరికీ నా మీద ఏడుపు. నేనేదో కొత్తది తిన్నానని కుట్ర చేస్తున్నారు. సుబ్బమ్మ కమల దగ్గరికి వెళ్లి పాపం సోమనాథం కొట్టిన దెబ్బలకు కమల 2 బుగ్గలు ఎర్రగా కందిపోయి బాగా వాచిపోయి గుండ్రంగా ఉబ్బిపోయాయి. ఒరే రాక్షసుడా, ఎంత గట్టిగా కుట్టావట్రా? పాపం దాని మొహం చూడు. ఆ దెబ్బలకి దాన్ని 2 బుగ్గలు పూరిలా ఎలా పొంగిపోయాయో. సుబ్బమ్మ నోటి నుంచి ఆ పదం బయటకు రాగానే సోమనాథం బుర్రలో ఒక పెద్ద కరెంటు బల్బు వెలిగింది. వాడి కోపమంతా మంచులా కరిగిపోయింది. అవును, అవే అవే నాకు కావాల్సింది, అవే పూరీలు పూరీలు. సుబ్బమ్మ పిన్ని, నువ్వు దేవతవి పిన్ని. అవి అద్దిరబన్నాలు కాదు, పూరీలు పూరీలు. కమల, సుబ్బమ్మ చుట్టుపక్కల వాళ్లకి ఇప్పుడు సోమనాథం మతిమరుపు గురించి, వాడు ఏ పేరు మర్చిపోయి ఏమని అడిగాడో పూర్తిగా అర్థమైంది. వాడి కాలువ దగ్గర జరిగిన విషయం కూడా అందరికీ చెప్పాడు. అందరికీ విషయం అర్థమయ్యాక ఎవరికీ కోపం రాలేదు సరికదా. అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని పొట్ట చెక్కలయ్యేలా పగలబడి నవ్వారు. వాళ్ల నవ్వులకి ఆ ఇల్లు దద్దరిల్లిపోయింది. కమల కూడా తన బుగ్గలు నొప్పి మర్చిపోయి భర్త అమాయకత్వాన్ని తలుచుకుని నవ్వేసింది. అయ్యో నా తలరాత, మీరు ముందు పూరీలు అని అడిగుంటే నేను ఎప్పుడో చేసి పెట్టేదాన్ని కదండి. ఈ మతిమరుపుతో నా ప్రాణాలు తీసేస్తున్నారు.
నన్ను క్షమించు కమల. ఆ పూరీల రుచి మత్తులో కాలవ దిక్కిన జోరులో పేరు మర్చిపోయాను. మళ్ళీ జీవితంలో నీ మీద చెయ్యి చేసుకోను. అందరూ నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. ఆ సాయంత్రం కమల పిండి కలిపి వేడివేడిగా గుండ్రటి పూరీలు చేసి భర్తకు వడ్డించింది. సోమనాథం పూరీలు తింటూ ఇక జన్మలో ఈ పేరు మర్చిపోను అని మనసులో అనుకున్నాడు. నీతి: మతిమరుపు. మతిమరుపు అనేది ఒక సహజమైన లోపం, కానీ దానివల్ల కోపం తెచ్చుకుని ఇతరులను ఇబ్బంది పెట్టకూడదు. ఆవేశం అనర్థం. అర్థం కాని విషయాల మీద ఆవేశపడి తొందరపడి చెయ్యి చేసుకోవడం మూర్ఖత్వం. క్షమించే గుణం. భార్యాభర్తల మధ్య ఎన్ని గొడవలు వచ్చినా నిజం తెలిసాక ఒకరినొకరు క్షమించుకొని నవ్వుతూ ముందుకు సాగడమే నిజమైన కుటుంబం.